తమ్నైల్లో నేను గుంటనక్క రిసెప్ తయ్యబ్ ఎర్దోగాన్ అని మెన్షన్ చేశా. ఎందుకు ఈ వ్యక్తిని గుంటనక్క అంటున్నా అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. మీకు కమీలియన్ పాలిటిక్స్ అంటే ఏంటో తెలుసా? అదే ఊసరవెల్లి రాజకీయాలు అంటే ఏంటో తెలుసా? ప్రపంచ దేశాల్లో టూ ఫేస్డ్ డబుల్ గేమ్ బ్యాక్ స్టాపింగ్ చీప్ రాజకీయాలు చేసే దేశాల్లో నంబర్ 1 టర్కీ అయితే నంబర్ 2 పాకిస్తాన్. టర్కీ ఏం చేస్తోందో తెలుసా? ఒక పక్క రష్యా నుండి 40% న్యాచురల్ గ్యాస్ ను తక్కువ ధరలో కొనుక్కుంటూనే ఇంకొక పక్క యుక్రెయిన్ కు ద సో కాల్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ బైరక్తర్ TB2 డ్రోన్స్ ను అమ్ముతోంది. కంచెకు 2 వైపుల నుండి 2 రాజ్యాలు యుద్ధం చేసుకుంటూ ఉంటే వాడిని కొట్టు వీడిని కొట్టు అని చెప్పి చీప్ గా రాజకీయాలు చేస్తోంది టర్కీ. దీన్నే ఫెన్స్ సిట్టింగ్ అంటారు. ఈ బైరక్తర్ డ్రోన్స్ ను తయారు చేసే కంపెనీ పేరు బేకార్. ఈ బేకార్ కంపెనీకి ఓనర్ ఒట్టోమన్ సామ్రాజ్యం ఖ్యాతిని కీర్తిని మళ్లీ తీసుకొస్తానని చెప్పి 90 ఏళ్ల వయసులో కవాతు చేస్తున్న ఎర్దోగాన్ కూతురి మొగుడు సెల్కుక్ బేరక్తర్ కంపెనీనే ఇది. బేరక్తర్ అనేది ఇంటి పేరు. పుతిన్ ఎర్దోగాన్ అల్లుడుకు స్పెషల్ గిఫ్ట్ అండ్ విషెస్ పంపించాడు. ఆగస్టు 28 రాత్రి యుక్రెయిన్ లో టర్కీ యొక్క బేకార్ లేదా బేరక్తర్ కంపెనీ కట్టిన బేరక్తర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను పుతిన్ లేపేశాడు. ఈ డ్రోన్ ఫ్యాక్టరీ మొత్తం రెడీ అయ్యి ఇక రేపటి నుండి డ్రోన్స్ ను ఉత్పత్తి చేద్దామనుకున్నారు. కానీ రాత్రికి రాత్రే రష్యన్ మిజైల్ సలాం వాలేకం అని చెప్పి ఫ్యాక్టరీను తగలెట్టేశాయి. ఈ న్యూస్ ను చాలా మంది కవర్ చేయడం లేదు. ఇన్ఫాక్ట్ పుతిన్ ఈ దాడి చేసి ఇండియా తరపున కూడా ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. ఇక్కడ బేరక్తర్ డ్రోన్స్ కు టర్కీకు ఇండియాకు మధ్య ఉన్న లింక్స్ ఏంటి, టర్కీ చేస్తున్న చిల్లర రాజకీయం ఏంటి అనేది అందరూ తెలుసుకోవాలి. మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తా. ఈ రోజు అమెరికన్ ట్రేడ్ అనలిస్ట్ నవేరో మళ్ళీ భారత్ ను మాక్ చేస్తూ ఇండియా రష్యా నుండి చీప్ ఆయిల్ ను కొని వార్ ను ఫండ్ చేస్తోంది అన్నాడు. యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని మోడీ వార్ అన్నాడు. ఇండియా రష్యన్ ఆయిల్ ను రిఫైన్ చేసి యూరోప్ కు అమ్ముతోంది అన్నాడు. ఇండియా డబల్ గేమ్స్ ఆడుతోంది అన్నాడు. నవేరోకి టర్కీ చేస్తోంది తెలిస్తే ఉరేసుకొని చచ్చిపోతాడు. ఇప్పుడు టర్కీ చేస్తున్న $8 to $12 పత్యాపారం గురించి చెప్తా. 2022 ఫిబ్రవరి తర్వాత రష్యా పైన అమెరికా, స్విఫ్ట్ బ్యాంక్స్, నాటో దేశాలన్నీ శాంక్షన్స్ వేయడం కారణంగా రష్యా ఒక చాలా పెద్ద గ్యాస్ ప్రోమ్ అనే కంపెనీ తక్కువ ధరలో క్రూడ్ ఆయిల్ ఒక్కటే కాదు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటే LNG ను కూడా అమ్మింది. టర్కీ రష్యాకు దగ్గరలో ఉంటుంది. టర్కీ రష్యా నుండి ప్రతిరోజు 300 మిలియన్ క్యూబిక్ మీటర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ న్యాచురల్ గ్యాస్ ను పైప్ లైన్స్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటుంది. న్యాచురల్ గ్యాస్ అంటే మీథేన్, కుకింగ్ కు వాడతాం కదా ఆ గ్యాసే అన్నమాట. రష్యా నుండి ఈ న్యాచురల్ గ్యాస్ బ్లూ స్ట్రీమ్ పైప్ లైన్స్, టర్కీ స్ట్రీమ్ పైప్ లైన్స్, ఈ 2 పైప్ లైన్స్ ద్వారా బ్లాక్ సీ గుండా టర్కీకు చేరుకుంటుంది. ఒక క్యూబిక్ మీటర్ లేదా ఒక యూనిట్ న్యాచురల్ గ్యాస్ ను రష్యా కేవలం $8 కు మాత్రమే అమ్ముతోంది. ఇదే యూనిట్ న్యాచురల్ గ్యాస్ ను ఖతార్, అజర్బైజాన్ వంటి దేశాలు $13 కు అమ్ముతున్నాయి. మార్కెట్ ప్రైస్ $13 అయితే రష్యా $8 కే ఈ న్యాచురల్ గ్యాస్ ను టర్కీకు అమ్ముతోంది. టర్కీ న్యాచురల్ గ్యాస్ తో LNG ను కలిపి టర్కీ గ్యాస్ అని చెప్పి ఇదే 1 యూనిట్ గ్యాస్ ను గ్రీస్, ఇటలీ వంటి యూరోపియన్ దేశాలకు $12 కు అమ్ముతోంది. రష్యా నుండి $8 కు కొని $12 కు అమ్ముతోంది. ఇదే వీరి యొక్క వ్యాపారం. ఇండియా లాగా టర్కీ కూడా సిచ్యువేషన్ ను వాడుకొని వ్యాపారం చేస్తుంది అనుకుందాం. అయితే టర్కీ యుక్రెయిన్ కు బేరక్తర్ డ్రోన్స్ ను, వార్ డ్రోన్స్ ను కూడా అమ్ముతోంది. డ్రోన్స్ ను అమ్మడం డిఫెన్స్ లో భాగం అనుకుందాం. ప్రవహిస్తున్న గంగలో టర్కీ కూడా చేతులు కడుక్కుంది అనుకుందాం. కానీ టర్కీ యుక్రెయిన్ క్యాపిటల్ సిటీ అయిన కీవ్ లో బేరక్తర్ డ్రోన్స్ ను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీనే నిర్మించింది. ప్రతిరోజు ఇక్కడ 120 డ్రోన్స్ ను ఉత్పత్తి చేస్తారు. ప్రతిరోజు ఈ యుద్ధ డ్రోన్స్ ను $8 పెట్టి ఆయిల్ ను అమ్మే రష్యన్ ప్రజలను చంపడానికి వాడబడతాయి. దీనికంటే నమ్మక ద్రోహం, బ్యాక్ స్టాబింగ్ ఏదైనా ఉంటుందా? ఈ డ్రోన్ ఫ్యాక్టరీ కోసం 8,000 కోట్లు టర్కీ పెట్టుబడి పెట్టింది. బేరక్తర్ డ్రోన్స్ ను టర్కీ నేషనల్ ప్రైడ్ గా భావిస్తుంది. బేకార్ అనేది ఎర్దోగాన్ కు చాలా కావాల్సిన కంపెనీ. ఎర్దోగాన్ అల్లుడి కంపెనీ అండి ఇది. స్ట్రైట్ గా అల్లుడే పెట్టాడు. వార్ ఫ్రంట్ లైన్స్ లో అంటే యుద్ధం జరిగే ఏరియాలో కీవ్ నడి బొడ్డున ఈ డ్రోన్ ఫ్యాక్టరీను నిర్మించారు. చాలా అంటే చాలా ఫాస్ట్ గా డ్రోన్ ఉత్పత్తి చేయాలి అనేదే ప్లాన్. ఈ డ్రోన్ ఫ్యాక్టరీలో యుక్రెయిన్ ఎంప్లాయీస్ నే పనికి పెట్టుకుంటారు. యుక్రెయిన్ యొక్క ఇంజన్స్ అండ్ యుక్రెయిన్ యొక్క పార్ట్స్ నే దీంట్లో వాడుతారు. డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీని కూడా టర్కీ యుక్రెయిన్ కు ట్రాన్స్ఫర్ చేయబోతోంది అన్నమాట. దాదాపు 3 ఏళ్ల పాటు ఈ ప్లాంట్ ను నిర్మించారు. రేపటి నుండి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవ్వాలి. కానీ పుతిన్ రాత్రికి రాత్రే ఫ్యాక్టరీను తగలెట్టేశాడు. నేను నా ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు చెప్పా, రష్యా ప్రతిరోజు 280 to 300 డ్రోన్స్ ను ఇన్ హౌస్ లో షాహిద్ అనబడే సూసైడల్ డ్రోన్స్ ను ఉత్పత్తి చేస్తోంది.
ఈ డ్రోన్స్ అనేవి యుక్రెయిన్లోని ఎన్నో ఏరియాస్ పైన దాడి చేశాయి. యుక్రెయిన్ కూడా టర్కీ సహాయంతో రోజుకు 120 డ్రోన్స్ను తయారు చేసుకుంటే రష్యా యుద్ధంలో గెలవడం కష్టమవుతుంది. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా 2 పెద్ద ప్లేన్స్ ఈ బేరక్తర్ డ్రోన్స్ను పాకిస్తాన్కు సప్లై చేశాయి. బేరక్తర్ ఫ్యాక్టరీ పైన దాడి చేసి పుతిన్ ఇండియా తరపున కూడా ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఇప్పటి వరకు అఫీషియల్గా టర్కీ యుక్రెయిన్కు 50 డ్రోన్స్ అమ్మింది, కానీ అన్అఫీషియల్గా వందల్లో వేలలో డ్రోన్స్ను అమ్మింది. పుతిన్ చాలాసార్లు చెప్పాడు, నన్ను మోసం చేయండి, నా డబ్బులు లాక్కోండి, నా ఇంటి పైన దొంగతనం చేయండి, కానీ నన్ను బ్యాక్ స్టాబ్ చేయొద్దు. నేను దేన్నైనా ఒప్పుకుంటాను కానీ బ్యాక్ స్టాబింగ్ను ఒప్పుకోను. బ్యాక్ స్టాబింగ్ చేసిన వారిని చంపేస్తాను అని చాలా సార్లు చెప్పాడు. ఈ గుండోడు కూడా రష్యాలో కూ చేయాలి అని చెప్పి పుతిన్కు వెన్నుపోటు పొడిచాడు. నెక్స్ట్ డేనే ఇతన్ని చంపేశారు. సో ఈ విధంగా పుతిన్కు వెన్నుపోటు పొడిచేవారంటే ఇష్టం ఉండదు. ఇండియా రష్యాతో ఆయిల్ కొంటోంది, యూఎస్ఏతో కూడా వ్యాపారం చేస్తోంది. అయితే మనం టాక్టికల్ డ్రోన్స్ ను లేదా స్ట్రాటజిక్ వెపన్స్ ను యుక్రెయిన్ కు అమ్మడం లేదు. ఈ మామ అల్లుళ్ళు పుతిన్ కి బురిడి కొట్టించాలి అనుకున్నారు. టర్కీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 దేశాలకు ఈ డ్రోన్స్ ను అమ్ముతోంది. ఎలా అమ్ముతోందో తెలుసా? ఎలా పిఆర్ చేస్తోందో తెలుసా? రష్యన్ ట్యాంక్స్ ను బేరక్తర్ డ్రోన్స్ ధ్వంసం చేసిన వీడియోస్ చూపించి అమ్ముతోంది అనమాట. పుతిన్ డైరెక్ట్ గా ఎర్దోగాన్ కు ఇచ్చిన సందేశం ఏంటి అంటే, నాతో డబుల్ గేమ్స్ ఆడొద్దు అన్నాడు. నా దగ్గర 40% ఆయిల్ కొంటున్నావు, క్లయింట్ లాగా బిహేవ్ చేయొద్దు, నాకు నీ డబ్బుల యొక్క అవసరం లేదు, యుక్రెయిన్ కు ఆయుధాలు అమ్మితే ఖబర్దార్ అనే మెసేజ్ ఇచ్చాడు. మార్కెట్ లో బేరక్తర్ కంపెనీ పరువు తీశాడు. డ్రోన్స్ ను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీనే సేఫ్ గా లేదు, ఇంకా ఈ డ్రోన్స్ ఏం పని చేస్తాయి అని అన్ని దేశాలు అనుమానపడుతున్నాయి. ఈ ఫ్యాక్టరీ దాడి తర్వాత జెలెన్స్కీ ఎర్దోగాన్ కు కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఎర్దోగాన్ కు పుతిన్ ను తిట్టే దమ్ములున్నాయా? లేవు. పుతిన్ ను ఎర్దోగాన్ ఏమీ చేయలేడు. టర్కీ నాటోలో ఉంది, రష్యా నుండి చీప్ నేచురల్ గ్యాస్ ను కొంటోంది, కుర్దిష్ ముస్లింస్ పైన వివక్ష చూపిస్తోంది, చంపుతోంది, రష్యాతో స్నేహం చేసుకుంటూనే యుక్రెయిన్ కు ఆయుధాలు అమ్ముతోంది, నాటోలో ఉంటూనే రష్యాతో సీక్రెట్ డీల్స్ చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్, నెవరో, జేడీ వెన్స్ వంటి వాళ్లకు టర్కీ చేసే వ్యాపారం గురించి అర్థం కావడం లేదు అనుకుంటున్నా. ప్రతిరోజు రష్యా నుండి దాదాపు $200 మిలియన్ విలువ గల నేచురల్ గ్యాస్ ను కొంటోంది. అండ్ టర్కీ నాటోలో ఉంది. నాటోకు వెన్నుపోటు పొడుస్తూనే పుతిన్ కు కూడా వెన్నుపోటు పొడుస్తోంది. సో టర్కీ పైన ఎవరు కాన్సన్ట్రేట్ చేయడం లేదు అనుకుంటా. లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, టర్కీను, ఎర్దోగాన్ ను సౌదీ రాజులు, అల్ సౌద్ ఫ్యామిలీ, అరబ్ ప్రజలు ఎందుకు నమ్మరు అనేది ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతోంది. ఇలాంటి గుంటనక్క వేషాలు వేస్తారు కాబట్టే నమ్మరు. మొహమ్మద్ బిన్ సల్మాన్ యొక్క తాతగారు అప్పట్లో ఒట్టోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ తో చేతులు కలిపి యుద్ధం చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని ఓడించాడు. ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని, టర్క్ ముస్లింస్ ను ఓడించింది ఎవరయ్యా అంటే అరబ్ ముస్లింస్ ఓడించారు. ఫైనలీ టర్కీను ఎక్కడ పెట్టాలో ఎవరికి అర్థం కాని పరిస్థితి. నాటో దేశాలు టర్కీను నమ్మడం లేదు. మీరు కావాలంటే చూసుకోండి. ఆగస్టు 15వ తేదీన పుతిన్ మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య అలాస్కాలో మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 18న ఓవల్లో మీటింగ్ జరిగింది. ఆ ఓవల్ మీటింగ్ కు యూరోపియన్ నాయకులే వచ్చారు కానీ ఎర్దోగాన్ ను పిలవలేదు. ఎర్దోగాన్ నాటోలో ఉన్నా కూడా ఇతన్ని పిలవలేదు. ఎందుకంటే ఎర్దోగాన్ ను ఎవరూ నమ్మడం లేదు. పుతిన్ ఎర్దోగాన్ ను నమ్మడం లేదు కాబట్టి బేకార్ ఫ్యాక్టరీను లేపేశాడు. సో ఈ రకంగా ఊసరవల్లి రాజకీయాలు చేయడం కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి. ఇక ఇండియా దగ్గరకు వస్తే, టర్కీలో భూకంపం వస్తే ఇండియా సహాయం చేసింది. టర్కీలో కోవిడ్ వస్తే మనం వ్యాక్సిన్స్ పంపించాం. టర్కీకు టూరిజం చేయడానికి వెళ్లే టూరిస్టుల్లో మొదటి స్థానం భారతీయులది. బట్ ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్ కు బేరక్తర్ డ్రోన్స్ ను అమ్మింది. యుద్ధ నౌకలను కూడా అరేబియన్ సీకు పంపింది. ఈ విధంగా టర్కీ భారత్ ను కూడా బ్యాక్ స్టాప్ చేసింది. టర్కీను ఎక్కడ పెడతారు అనేది కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.